దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తు నందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినము జూన్ 23వ తేదీ లేఖన భాగము అపోస్తుల కార్యములు 6వ అధ్యాయములో నుండి దేవుని యొక్క వాగ్దానము 10వ వచనము. ఆత్మ ప్రేరేపించెను. అవునండి, మరి స్టెఫను వాక్యం చెప్పినప్పుడు ఆ ఆత్మ దేవుడు మరి వారు ఎన్ని ప్రశ్నలు అడిగినానో వారికి సమాధానం ఇస్తున్నాడు. మరి స్తెఫనుని ప్రేరేపించింది ఆత్మ ప్రేరేపణ. దేవుడు మాట్లాడే విధానములో ఒకటి, నీ యొక్క ఆత్మతో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు, ప్రేరేపణ ఇస్తాడు. దేవుడు మరి పేతురు గారు కొర్నేలి ఇంటికి వెళ్ళాలా వద్దా, ఆయనకి ఆకాశంలో నుంచి దర్శనం కలిగింది. మరి ఆ దర్శనం గురించి ఆలోచన చేస్తున్నప్పుడు అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో 3 మనుషులు వచ్చి ఉన్నారు. వారితో వెళ్ళమని ఆత్మ చెప్పేశాడు. అవును, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడండి, వెళ్ళు అంటాడు. ఒక్కొక్కసారి న్యాయాధిపతుల గ్రంథములో 14వ అధ్యాయం 6వ వచనంలో దేవుని యొక్క ఆత్మ ప్రేరేపించినప్పుడు సంసోను సింహాన్ని కూడా చంపగలిగాడు. కనుక మేక పిల్లను చీల్చినట్టుగా చీల్చేశాడు. అంత మరి గొప్ప బలము దేవుడు మరి సహాయం చేశాడు. ఆత్మదేవుడు నిన్ను ప్రేరేపిస్తాడు. ప్రేరేపించినప్పుడు లోబడాలి. లోబడటం లోబడకపోవటం అనేది మన మీద ఉంది. దురాత్మ గాని, సాతాను గాని, అపవాది కానీ, దేవుడు గాని మన ఇష్టాన్ని బట్టి మనకి ప్రేరేపణలు కలుగు చేస్తారు. అవని ప్రేరేపణ కలిగజేసినప్పుడు అవ్వ అపవాది మాట విన్నది. అతనేమి పండు కోసి మొక్కలు చేసి పీసులుగా ఏమి ఆమె అవ్వ నోట్లో ఏమి పెట్టలేదు. ఆ ప్రేరేపణకు లొంగింది. గమనించండి. కానీ దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు ఎదురుగా మంచి మాంసం ఉన్న తినకుండా పవిత్రంగా ఉండాలని మరి ఆనాడు మరి షడ్రకు, మెషకు, అబేద్నెగోలు ఉన్నారు కాబట్టి దీవించబడ్డారు. యాకోబు కూడా ఆకలి అవుతుంది. తాను కూడా కలగూర వంటకం చేస్తున్నాడు. అయితే ఏశావు అలసిపోయి నాకు కావాలి అన్నాడు. ఆహారం ఆకలి అవుతుంది ఇతనికి కూడా, కానీ ఆహారం ఇచ్చి దీవెన పొందుకున్నాడు మరి యాకోబు గారు. కనుక దేవుడి యొక్క ఆత్మ నిన్ను ఏ విధంగా ప్రేరేపిస్తుందో చాలా జాగ్రత్తగా నువ్వు చూసుకోవాలి. ఏ ప్రేరేపణకు నువ్వు లొంగుతున్నావు? దేవుడు ఆత్మ ప్రేరేపణకు లొంగి దీవించబడాలనేది దేవుడి చిత్తం. ఒప్పుకోవలసిన పాపాన్ని చూసినట్లయితే 1వ వచనం, వారు హెబ్రీ భాష మాట్లాడే యూదుల మీద గ్రీక్ భాష మాట్లాడే స్త్రీలు సనగసాగిరి. అందరూ ఒక చోట ఉంటే అది ఎంత పెద్ద ఆది సంఘమైనా సరే, ప్రతి సంఘంలో సమస్యలు ఉంటాయి, సనుగులు ఉంటాయి. కానీ సనుగుడు ఎవరి ద్వారా వస్తుందో వారు నశిస్తారు. 1 కొరింథీ 10:10లో వారు సనిగి సంహారకుని చేత నశించిరి. ఎవరైతే మరి సనుగుతారో వారే నశిస్తారు. గమనించండి, సనగవద్దు, ఉన్నదాంతో సంతృప్తిగా ఉన్నాం. సనుగుడు అంటే లేదు లేదు, మాంసం కావాలి కావాలి అని అన్నారు. ఇచ్చిన తర్వాత వారి మీదకి సంహారకుడు వచ్చారు. నిజమండి, సనగకుండా కలిగిన వాడితో తృప్తిగా ఉందాం. సనగటం వేరు, అడగటం వేరు. ఆకలి, నీళ్లు, దప్పిక బాగా గమనించండి. మోషేకి కూడా దప్పిక అవుతుంటది. ఇశ్రాయేలు ప్రజలు ఉంటారు, మా పిల్లలు మా పశువులు నీళ్ళకి చనిపోతున్నారు అని మెరీబా జలముల దగ్గర మేము చనిపోతున్నామంటారు, కానీ ఒక్కరు కూడా చచ్చిపోలేదు. అంటే సనగటం బాగా గమనించండి. కానీ మోషే దేవుడికి మొరపెట్టాడు, ఇదిగో ఆ యొక్క బండతో నువ్వు మాట్లాడు, బాగా గమనించండి అనేసి ఆ బండ ఎదురుకు వెళ్ళి మాట్లాడినప్పుడు ఒక సందర్భంలోకి వచ్చినప్పుడు దేవుడు నీళ్ళు ఇచ్చాడని. అవునా, సనగకుండా మనము మొరపెడదాం,
చివరిగా 7వ వచనం ఆజ్ఞ. వాక్యము ప్రబలమైనప్పుడు, విస్తరించినప్పుడు, శిష్యులు కూడా విస్తరించారు. ఆ సమయంలో యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడ్డారు. ఏంటి విశ్వాసము? విశ్వాస ప్రమాణం ఏమిటి? బాగా గమనించండి. అంతకు ముందు వాళ్ళు యెహోవా దేవుడే అంటున్నారు, యేసు ప్రభుని ప్రవక్త, బోధకుడు అంటున్నారు, వడ్రంగి కుమారుడు అంటున్నాడు. వాక్యము ప్రబలు అయిన తర్వాత బాగా గమనించండి, చాలా మంది విశ్వాసమునకు లోబడ్డాడు. పరిశుద్ధమైన జన్మ నమ్మాలి, మానవాళి కోసం మరణించి తిరిగి లేచాడని నమ్మాలి, నమ్మిన దాని గుర్తు పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకోవాలి. అది విశ్వాసం. ఆ విశ్వాసానికి లోబడాలి. బాగా గమనించండి, నమ్మటం కాదు, నమ్మిన దాన్ని లోబడాలి. బాగా గమనించండి, దేవుడి మాట మీద నమ్మకం కలిగి ఉన్నాడు అబ్రహాం, కానీ లోబడటం అంటే ప్రయాణం చేయటం. అవును, ఈ విధంగా లోబడి మరి యాజకులు అనేక మంది యేసుని దేవుడుగా, విశ్వాసపు కర్త యేసు ప్రభువారని హెబ్రీయులు రాసిన పత్రిక 12:1 ఉంది. కావున విశ్వాసకర్త అయిన యేసు ప్రభువారికి సంపూర్ణంగా లోబడు. దేవుడు నిన్ను దీవిస్తాడు, రక్షిస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీ కొందనాలు, స్తోత్రాలు. అయోగ్యులం అపాత్రులమైన మాకునైనా నీ ఆత్మ ప్రేరేపణిస్తున్నావు అయ్యా, సనగూడదని చెప్తున్నావు తండ్రి. అలాగే నైనా యాజకులు అనేక మంది విశ్వాసమునకు లోబడినట్టుగా మేము కూడా లోబడి నీ కృపను పొందుకునే ధైర్యం మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక దీవెన సదాకాలం మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.